الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا سيدنا ومولانا محمد وعلى آله وأصحابه أجمعين أما بعد. నా ప్రియమైన ముస్లిం సోదర సోదరీమణులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇన్షాల్లా రమదాను ఒక శుభాల గల నెల, రెండవ భాగం. ఈ నెలలో స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి మరియు నరకద్వారాలు మూసివేయబడతాయి. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: రమదాను ప్రారంభమైనప్పుడు స్వర్గద్వారాలు తెరువబడతాయి. సహీహ్ బుఖారీ హదీస్ నంబరు 1898. మరో ఉల్లేఖనంలో సహీహ్ బుఖారీ 1899 ఉల్లేఖనంలో హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: రమదాను నెల ప్రారంభమైనప్పుడు ఆకాశ ద్వారాలు తెరవబడతాయి మరియు నరక ద్వారాలు మూసివేయబడతాయి మరియు శైతాన్లు బంధించబడతారు. ఇంకా రమదాన్ నెలలో ఔదార్యం అనేది చాలా అధికమవుతుంది. హజరత్ ఉబైదుల్లాహ్ బిన్ అబ్దుల్లా బిన్ ఉత్బా రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం, అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు ఇలా చెబుతూ ఉండేవారు: అల్లాహ్ యొక్క సందేశహరుడు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజల పట్ల ఔదార్యం కలిగి ఉండేవారు మరియు చాలా అధికమైన ఔదార్యాన్ని రంజాన్లో కలిగి ఉండేవారు. ఆయనను జిబ్రీల్ అలైహిస్సలాం కలిసినప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం రంజాన్ నెలలో ప్రతి రాత్రి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కలుస్తూ ఉండేవారు మరియు ఆయనతో ఖురాన్ అధ్యయనం చేసేవారు. మరియు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు చెప్పారు: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జిబ్రీల్ అలైహిస్సలాం వారిని కలిసినప్పుడు చాలా ఉదారంగా ఉండేవారు. సత్కార్యాలు చేయడంలో వీచే గాలి కంటే ఎక్కువగా, అంటే మంచి పనులు, పుణ్యకరమైన పనులు, సత్కార్యాలు చేయడంలో గాలి కంటే ఎక్కువగా ఉదారంగా ఉండేవారు మరియు సత్కార్యాలు చేయడానికి అంత ముందంజ వేసేవారు అన్నమాట రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఈ హదీసు సునన్ నసాయి హదీస్ నంబరు 2097లో తెలుపబడింది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో రంజాన్ నెల యొక్క విశిష్టతను గురించి ఇలా చెప్తున్నారు: అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, సూరా బకరా ఆయత్ నంబర్ 185లో ఇలా చెప్తున్నారు: రమదాను నెల, దానిలో ఖురాన్ మానవులకు మార్గదర్శకత్వంగా అవతరింపజేయబడింది మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యాసత్యాలను వేర్పరిచే స్పష్టమైన ఉపదేశాలు ఉన్నాయి. కావున మీలో ఈ నెలను పొందిన వ్యక్తి నెలంతా ఉపవాసం ఉండాలి. కానీ వ్యాధిగ్రస్తుడైన వ్యక్తి లేక ప్రయాణంలో ఉన్న వ్యక్తి వేరే దినాల్లో పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలేదు. ఇది మీరు ఉపవాస దినాల సంఖ్యను పూర్తి చేయగలగటానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు మీరు అల్లాహ్ ఘనతను కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి. సూరా బకరా ఆయత్ నంబర్ 185. ఇది ఇప్పటివరకు మనం క్లుప్తంగా రంజాన్ విశిష్టత గురించి తెలుసుకున్నాం. ఇంకా ఉపవాసాల గురించి ప్రతి సంవత్సరం మనం అందరం ఉపవాసం ఉంటున్నప్పటికీ మనలో చాలా మందిలో కొన్ని అనుమానాలు మరలా వేధిస్తూనే ఉంటాయి. కొందరికైతే కొత్త అనుమానాలు, ప్రతి సంవత్సరం కొత్త అనుమానాలు కలుగుతాయి. ఎందుకంటే కొందరు ఎల్లప్పుడూ ప్రజల మధ్య అనుమానాలను రేకెత్తిస్తూ ఉంటారు. ఆ అనుమానం ఏంటంటే రంజాన్ నెల ప్రారంభం ఎలా నిర్ణయించాలి, సుహూర్ అప్పుడు వరకు తినవచ్చు,
రోజా ఎప్పుడు బ్రేక్ చేయాలి, ఉపవాసం ఎప్పుడు విరమించాలి, ఉపవాసంలో చేయవలసినవి ఏంటి, చేయకూడని ఏంటి, లాలాజలం వచ్చా లేదా, ఇలాంటి అనుమానాలు ప్రతి సంవత్సరం కూడా తెలిసినా కూడా చాలా మందిలో అలాగే కలుగుతూనే ఉంటాయి. ఇన్షాల్లా ఇలాంటి అనుమానాన్ని రాబోయే సిరీస్ లో ఇన్షాల్లా నేను వాటి గురించి తెలుపుతాను ఇన్షాల్లా. ఇప్పుడు రంజాన్ నెల ప్రారంభం గురించి తెలుసుకుందాం ఇన్షాల్లా. సూర్యుని గమనాన్ని బట్టి గాని లేదా చంద్రుని గమనాన్ని బట్టి గాని సంవత్సరాలను లెక్కిస్తారు. సూర్యమానంలో సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి, కానీ చంద్రమానంలో 354 రోజులు ఉంటాయి. ఇస్లాంలో ఉపయోగించే కాలమానం చంద్రమానం, అంటే లూనార్ క్యాలెండర్ అన్నమాట. చంద్రమాన క్యాలెండర్, హిజ్రీ క్యాలెండర్ అంటారు దాన్ని. అందుకే 33 సంవత్సరాల కాల వ్యవధిలో అన్ని ఋతువులలోనూ మన పండుగలు రావడం గమనించవచ్చు. అంతర్జాతీయ కాలమానం ప్రకారం, అంటే గ్రెగోరియన్ కాలమానం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి నెలలో 31 రోజులే ఉంటాయి. ఒక్క ఫిబ్రవరిలోనే లీఫ్ సంవత్సరంలో ఒక రోజు తేడా ఉంటుంది. మిగిలిన అన్ని నెలల్లో రోజుల సంఖ్య స్థిరంగా ఉంటుంది. చంద్రమానంలో మాత్రం ఆ విధంగా ఉండదు. ఈ మానంలో ఒక నెలకు ఖచ్చితంగా 30 రోజులు ఉండాలని ఏమాత్రం లేదు. ఒకసారి రంజాన్ నెలలో 30 రోజులు ఉంటే తరువాతి సంవత్సరం 29 రోజులే ఉండవచ్చు. ఈ విషయాన్ని ఇబ్న్ మసూద్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఇలా చెప్పారు: మేము ఉపవాసం ఉండేవారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో 29 రోజులు చాలా తరచుగా, మేము ఆయనతో 30 రోజులు ఉపవాసం ఉండటం కంటే. అబూ దావుద్ హదీస్ నెంబర్ 23-22. అంటే ఈ హదీస్లో ఏం చెప్పారంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో 29 రోజులు కలిగిన రంజాను నెలలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ఒక నెల ముగింపు మరియు మరో నెల ప్రారంభం అనేది నెలవంకపై ఆధారపడి ఉంటుంది. మన పైన ఉన్న ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు గాని లేదా ధూళితో నిండి ఉన్నప్పుడు గాని ఈ నెలవంక కనిపించకపోవచ్చు. ఈ కారణంగా ప్రతి సంవత్సరం రంజాన్ నెల ప్రారంభం విషయంలో అనవసరమైన రాద్ధాంతం జరుగుతూనే ఉంటుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ప్రజలు ఇలా వాదులాడుకోవడంలో అర్థమేమీ లేదు. ఇప్పుడు నేను చెప్పే హదీసులను చూస్తే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత స్పష్టంగా నెలవంక ప్రారంభం గురించి చెప్పారో అందరికీ ఇన్షాల్లా అర్థమవుతుంది. హజరత్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హుమా ఉల్లేఖనం: నేను విన్నాను దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతూ ఉండగా, మీరు నెలవంక చూసినప్పుడు ఉపవాసం ఉండటాన్ని ప్రారంభించండి, మరియు మీరు నెలవంక చూసినప్పుడు, అంటే షవ్వాల్ నెల చూసినప్పుడు ఉపవాసం విరమించుకోండి, మరియు మీపై ఆకాశం మేఘాలతో కప్పబడితే నెల పూర్తి చేసుకోండి, అంటే 30 రోజులు పూర్తి చేసుకోండి. సహీ బుఖారీ హదీస్ నెంబరు 1900. రమదాన్ నెలవంక కనిపిస్తే ఉపవాసాలు మొదలవుతాయి, మరియు షవ్వాల్ నెలవంక కనిపిస్తే ఉపవాసాలు విరమించబడతాయి. ఇంకో హదీసులో ఇలా చెప్పారు: అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం: దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రమదాన్ గురించి ప్రస్తావించారు మరియు ఇలా చెప్పారు: ఉపవాసం ఉండకండి మీరు రమదాను నెలవంకను చూసే వరకు, మరియు ఉపవాసాన్ని వదలకండి మీరు షవ్వాల్ నెలవంకను చూసే వరకు. మీపై ఆకాశం మబ్బుగా ఉంటే అప్పుడు అంచనా ప్రకారం. ఇది సహీ బుఖారీ హదీస్ నెంబరు 1906. అలాగే ఇంకో ఉల్లేఖనం 1907లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు: ఒక నెల 29 రాత్రులు ఉండవచ్చు మరియు ఉపవాసం ఉండవద్దు నెలవంకను చూసే వరకు, మరియు మీపై ఆకాశం మబ్బుగా ఉంటే ఆ నెల పూర్తి చెయ్యండి 30 రోజులుగా. ఇలాగా చాలా క్లియర్ గా చెప్పిన హదీసులు, ప్రామాణికమైన హదీసులు చాలా ఉన్నాయి నెలవంక గురించి. తిర్మిజీలో ఇంకోటి ఉంది:
సహీ హదీస్ అది. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఉపవాసం ఉండవద్దు, రమదాన్ ముందు ఉపవాసం ఉండండి, దానిని చూసి, మరియు ఉపవాసం విరమించండి దానిని చూసి. దానిని చూసి అంటే ఏంటి? నెలవంకను చూసి. మరియు మబ్బు వలన అస్పష్టంగా ఉంటే అప్పుడు 30 రోజులు పూర్తి చేయండి. తిర్మిజీలో హదీస్ నంబర్ 688. ఇంకా పై హదీసుల ద్వారా ఇంకా చాలా హదీసులు ఉన్నాయి. సునన్ నసాయిలో హదీస్ నంబర్ 21:30లో కూడా ఇలాగే మీరు నెలవంకను చూసినప్పుడు ఉపవాసం ఉండండి మరియు దానిని చూసినప్పుడు ఉపవాసాలను విరమించండి అని ఇలాగే చెప్పబడింది. పై హదీసుల ద్వారా స్పష్టమయ్యేది ఏమిటంటే రమదాన్ నెలవంక కనిపిస్తే ఉపవాసాలు ప్రారంభించాలి, షవ్వాల్ నెలవంక కనిపిస్తే ఉపవాసాలు విరమించాలి. షాబాన్ నెల 29వ రోజు సాయంత్రం నెలవంక కోసం చూడాలి. కనిపించకపోతే అప్పుడు షాబాన్ నెలను 30 రోజులుగా పూర్తి చేసుకోవాలి. ఆ తరువాతి రోజు నుండి ఉపవాసం మొదలు పెట్టాలి. ఒకవేళ షాబాన్ నెల 29వ రోజు సాయంత్రం నెలవంక కనిపిస్తే అది రంజాన్ నెలవంక కాబట్టి ఉపవాసాలు ప్రారంభం అవుతాయి. ఒకవేళ నెలవంక ఉన్నప్పటికీ ఏదైనా కారణం చేత మనం గుర్తించలేకపోయినా అది ఎంత మాత్రం దోషం కాదు. క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్. ఆకాశం స్పష్టంగా ఉంటే మాత్రం నెలవంక చూడకుండా ఉపవాసాలు ప్రారంభించకూడదు. ఈ పై హదీసుల ద్వారా స్పష్టమైన ఈ పాయింట్లను మనం అందరం గుర్తు పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇంకో విషయం, నెలవంకను ప్రతి ఒక్కరూ చూడాలని నియమం ఏమీ లేదు. చూసిన వారు సాక్ష్యమిస్తే సరిపోతుంది, చాలు. దాని ఆధారం హదీస్ ఇది చెప్తున్నాను. హజరత్ అబ్దుర్ రహ్మాన్ బిన్ జైద్ బిన్ అల్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ప్రజలను ఉద్దేశించి ఇలా మాట్లాడారు. సందేహంగా ఉన్న రోజున, అంటే రంజాన్ నెల ప్రారంభమైందా లేదా అన్న సందేహం ఉన్న రోజున ప్రజలను ఉద్దేశించి ఇలా మాట్లాడారు అనమాట. ఆయన, నేను కూర్చున్నాను సహాబాలతో మరియు వారిని అడిగాను, మరియు వారు నాకు చెప్పారు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అంటే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్లుగా సహాబాలు నాకు చెప్పారు. నేను వారితో కూర్చున్నప్పుడు అడిగినప్పుడు ఏమని చెప్పారు? ఉపవాసం ఉండండి దానిని చూసినప్పుడు, మరియు ఉపవాసం విరమించండి దానిని చూసినప్పుడు. దానిని అంటే ఏంటి? నెలవంకను. దాని తర్వాత ఆచరణలు నిర్వర్తించండి దానిపై ఆధారపడి, అంటే నెలవంకపై ఆధారపడి. మీపై మబ్బుగా ఉంటే అప్పుడు 30 రోజులు పూర్తి చేయండి, మరియు 2 సాక్షులు సాక్ష్యమిస్తే అప్పుడు ఉపవాసం ఉండండి మరియు ఉపవాసం విరమించండి. సునన్ నసాయిలో సహీ హదీస్ ఇది. హదీస్ నంబరు 21:18. ఉపవాసాల ఈ హదీసు ద్వారా ఏం తెలుస్తుందంటే ఉపవాసాల ప్రారంభానికి మరియు ఈద్ విషయంలో కూడా 2 సాక్ష్యం అవసరమని స్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హుమా వారి ఉల్లేఖనం. ఆయన చెప్పారు, ప్రజలు గుమిగూడారు నెలవంకను చూడడానికి. నేను తెలియజేశాను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, అది నేను చూశానని. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం ఉన్నారు మరియు ప్రజలను ఉపవాసం ఉండమని చెప్పారు. చూసారా, ఒక్క సాక్ష్యం చాలు. ఇక్కడ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు సాక్ష్యం ఇచ్చారు, నేను నెలవంకను చూశాను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అని. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ మాట విని ఆయన ఉన్నారు మరియు ప్రజలకు కూడా ఉపవాసం ఉండమని చెప్పారు. దీన్ని బట్టి ఒక సాక్ష్యం, ఎవరైనా ఒక సాక్ష్యం ఇచ్చినా ఉపవాసం ఉండవచ్చు అని తెలుస్తుంది. సునన్ అబూ దావూద్లో హదీస్ నెంబర్ 2342 సహీ హదీస్. అంటే ఇక్కడ ఒక్కరే చూశారని సాక్ష్యం ఇచ్చారు. అంటే నిజాయితీ పరుడని స్పష్టంగా తెలియబట్టి స్వీకరించారా లేదా అప్పటికే మరొకరు కూడా సాక్ష్యం ఇచ్చారా అనే విషయం గురించి ఏమీ సమాచారం లేదు. అంటే కొన్ని హదీసులు 2 సాక్ష్యాలు ఇచ్చినట్టు 2 వ్యక్తుల సాక్ష్యం గురించి, ఈ హదీస్ మాత్రం ఒక వ్యక్తి సాక్ష్యం గురించి చెబుతున్నాయి.
ఇంకా అబూ దావూదులో 23:38 హదీస్లో కూడా చాలా పెద్ద హదీస్ అది. అందులో కూడా ఇద్దరు సాక్ష్యం ఇచ్చినట్లుగా నెలవంకని చూసినట్లుగా ఆ హదీస్లో కూడా చెప్పబడింది. దీన్ని బట్టి పండితులు ఏమన్నారంటే, ధర్మ పండితులు, ఇద్దరు వ్యక్తులు నెలవంక చూసినట్లు సాక్ష్యం ఇస్తే ఉపవాసాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా రంజాన్ నెల చివరిలో ఉపవాసం విరమించి పండుగ జరుపుకోవచ్చు ఇద్దరు వ్యక్తుల సాక్ష్యాన్ని బట్టి. అలాగే మనలో చాలా మందిలో ప్రతి సంవత్సరం ఒక మూర్ఖపు వితండ వాదన జరుగుతూ ఉంటుంది. అది ఏంటంటే ఇన్షాల్లా చూద్దాం. ఇప్పుడు మక్కాలో మనకంటే ఒక రోజు ముందుగా ఈద్ జరుపుకున్నప్పుడు వారు ఈద్ జరుపుకుంటున్న సమయంలో మనం ఉపవాసం ఉంటున్నాము. పండుగ రోజున మరియు శుక్రవారం నాడు ఉపవాసం ఉండకూడదనే హదీస్ను ఈ సందర్భంగా కొందరు ప్రస్తావిస్తూ మక్కాలో ఈద్ జరుగుతున్నప్పుడు మనం ఉపవాసం ఉండడం హరాం అవుతుందని తీవ్ర పదజానాన్ని ఉపయోగిస్తూ ఆవేశంతో ఊగిపోతూ ఉంటారు అటు ఇటు. మక్కాలో ఈద్ జరిగేటప్పుడు ఆ విషయం తెలిసి కూడా అక్కడ వారు ఎవరైనా ఉపవాసం ఉంటే వారికి అది హరాం అవుతుంది. అంటే మక్కాలో ఉండేవారికి వారి ప్రజలు ఈద్ జరుపుకుంటుంటే అక్కడి లోకల్ గా ఉండేవారు ఎవరైనా ఉపవాసం ఉంటే వారికి హరాం అవుతుంది. అంతేకాకుండా ఇంకా ఏమని వాదిస్తారంటే, వారి జాగరణ రాత్రులు మన జాగరణ రాత్రులు వేరువేరు అయిపోయాయి కాబట్టి మనం లైలతుల్ ఖదర్ని కూడా కోల్పోయామని ఘోర విచారాన్ని వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు. ఇలాంటి అనుమానాల పీడితుల మూలంగా, ఇలాంటి వ్యక్తుల మూలంగా ప్రశాంతంగా రమదాన్ ఉపవాసాలు చేసుకునే వారిలో కలత మొదలవుతుంది. కలతలు రేపే వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి సోదరులారా. అజ్ఞానం వల్లనో లేక కావాలనో వారు అలా చెబుతూ ఉంటారు. వారి మాటలకు విలువ లేదని చెప్పడానికి ఆధారంగా ఓ సహీ హదీస్ ని నేను మీకు తెలియజేస్తున్నాను. హదీస్ పెద్దది, ఇది ఇన్షాల్లా చూడండి. మహ్మద్ బిన్ అబీ హర్మలహ్ ఉల్లేఖనం. ఖురైబ్ తెలిపారు, ఉమ్ముల్ ఫదుల్ బిన్త్ హారిస్ అతన్ని షామ్ అంటే సిరియాలో హజరత్ ముఆవియా వద్దకు పంపారు. అతను అప్పుడు చెప్పారు, నేను సిరియా చేరాను మరియు పూర్తి చేశాను ఆమె ప్రయాణాన్ని, మరియు నేను రమదాన్ నెలవంకను చూశాను. నేను షామ్లో ఉండగా, అంటే సిరియాలో ఉండగా ఆయన నెలవంక చూశారు. మేము నెలవంకను శుక్రవారం రాత్రి చూశాము. తర్వాత నేను మదీనా చేరాను నెల చివరిలో. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు వారు నన్ను ప్రశ్నిస్తూ నెలవంక గురించి ప్రస్తావించారు మరియు ఆయన అడిగారు, నీవెప్పుడు నెలవంక చూశావు? నేను చెప్పాను, మేము దానిని శుక్రవారం రాత్రి చూశాము. ఆయన ఇబ్నే అబ్బాస్ ఇలా అన్నారు, మీరు దానిని శుక్రవారం రాత్రి చూశారా? నేను చెప్పాను, ప్రజలు దానిని చూశారు కాబట్టి వారు ఉపవాసం ఉన్నారు, మరియు ముఆవియా వారు కూడా ఉపవాసం ఉన్నారు. అప్పుడు ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు వారు ఇలా అన్నారు, కానీ మేము దానిని శనివారం రాత్రి చూశాము కాబట్టి మేము ఉపవాసాలను ఆపము. మేము 30 రోజులు పూర్తి చేసే వరకు, లేదా మేము దానిని అంటే నెలవంకను చూసే వరకు. కాబట్టి నేను అడిగాను, ముఆవియా నెలవంకను చూడటం మరియు ఉపవాసం ఉండటం మీకు సరిపోదా? అప్పుడు ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు, ఈ విధంగా అల్లాహ్ యొక్క సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మమ్మల్ని ఆదేశించలేదు. ఇది తిర్మిజీలో హదీస్ నంబర్ 693 సహీ హదీస్ ఇది. దీన్ని బట్టి ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు వారికి జాగరణ చేసే రాత్రులు మరియు ముఆవియా రజియల్లాహు తఆలా అన్హు వారు జాగరణ చేసే రాత్రులు వేరువేరు అవుతున్నాయి. ఇక్కడ మదీనా పట్టణానికి మరియు డమాస్కస్, అప్పుడు సిరియా మధ్య దూరం దాదాపు విశాఖపట్నం మరియు న్యూఢిల్లీకి మధ్య ఉన్నంత దూరం ఉంటుంది. అయినా వాళ్ళ ఉపవాసాలు వేరు. వాళ్ళు సిరియాలో ఉండగా శుక్రవారం చూశారు నెలవంకని.
వీళ్ళు మదీనాలో ఉండగా ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు వారు శనివారం చూశారు. ఒక్కరోజు వారికి తేడా వీటికి తేడా ఉపవాసం స్టార్ట్ చేయడం. విశాఖపట్నం మరియు న్యూఢిల్లీకి, ఇప్పుడు మన ఢిల్లీకి విశాఖపట్నానికి మధ్యలో ఉన్నంత దూరం ఉంటుంది, అయినా వాళ్ళ ఉపవాసాలు వేరు వేరు. అయినా సరే వారి లైలతుల్ ఖదర్ కూడా వేరు వేరుగా ఉంటుంది. వారికి ముందు వస్తుంది సిరియా వాళ్ళకి, వాడు చూసిన పరంగా, మదీనా వాళ్ళు చూసిన పరంగా వీళ్ళకి తర్వాత వస్తుంది. ఈద్ కూడా వేరు వేరు రోజులు కావచ్చు, లేదా ఒక రోజు కావచ్చు. 29 రోజులు కానీ పడతాయి. ఒకరికి 29 రోజులు, ఒకరికి 30 రోజులు పడితే ఒకే రోజు కావచ్చు, లేకపోతే వేరు వేరు రోజులు కావచ్చు. కాబట్టి ఈ హదీస్ ప్రకారం, తిర్మిజీలోని హదీస్ నెంబర్ 693 ప్రకారం రమదాను ప్రారంభం, ఈద్, లైలతుల్ ఖదర్ విషయంలో వాదనలు గాని, ఘర్షణలు గాని, వితండవాదాలు గాని అవసరం లేదు. ఎవరికి లభించవలసింది వారికి తప్పకుండా లభిస్తుంది. ఇంకొకటి, ఆచరణ విషయంలో ఎన్నడూ సందేహం ఉండకూడదు, స్పష్టత ఉండాలి. ఏదైనా ఆచరణ చేసేటప్పుడు పూర్తి స్పష్టత ఉండాలి. ఎప్పుడు సందేహంలో మాత్రం ఉపవాసాలు పెట్టాలి, విరమించాలి అనేది మాత్రం ఉండకూడదు. కొందరు సందేహంతో ఒక రోజు ముందు నుండే ఉపవాసం ఉంటారు. ఆ విధంగా మాత్రం అస్సలు చేయకూడదు. సందేహం ఉన్న విషయాలకు చాలా దూరంగా ఉండాలి. రమదాన్ ఉపవాసాల ప్రారంభానికి 1 లేదా 2 రోజుల ముందుగా ఉపవాసం ఉండరాదు. తిర్మిజీ హదీస్ నంబర్ 688లో ఈ విషయం చెప్పబడింది. ప్రతి నెల ఆయా తారీఖుల్లో ఉపవాసం ఉండటం అలవాటుగా ఉన్న వ్యక్తికి మాత్రం ఉపవాసం ఉండటానికి అనుమతి ఉంది. ఈ విషయానికి కూడా ఆధారంగా ఈ హదీసు సహీ బుఖారీ 1914 హదీస్లో ఈ విషయానికి, అంటే ప్రతి నెలలో ఒక వ్యక్తి ఎవరైనా సున్నత ఉపవాసాలు ఉంటున్నారనుకోండి, ఆయనకి రంజాను ఇంకా 1-2 రోజుల్లో ప్రారంభం ఉంది అనేటప్పుడు ఉపవాసం ఉండవచ్చు. అలాంటి వారు అబూ హురైరా దీన్ని హజరత్ అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారు ఉల్లేఖించారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీలో ఎవ్వరూ తొందరపడకండి. 1 లేదా 2 రోజులు రమదానికి ముందుగా ఉపవాసం ఉండడానికి. అతనికి నఫిల్ ఉపవాసాలు అలవాటు ఉంటే తప్ప అతడు ఆ రోజు ఉపవాసం ఉండవచ్చు. అంటే ప్రతి నెల చివరిలో నఫిల్ ఉపవాసాలు ఉండటం అలవాటు ఉన్న వ్యక్తికి రమదాన్ నెలకు 1 లేదా 2 రోజుల ముందు ఉపవాసం ఉండేందుకు అనుమతి ఉంది. కాబట్టి ఇలాంటి మూర్ఖపు వాదనలతో అల్లా మనందరినీ రక్షించాలి. వాళ్ళది ముందు మంది తర్వాత ఇలాంటి కాకుండా ఎవరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో ఎవరు నెలవంక చూశారో ఆ ప్రాంతం పరంగా వారి ఉపవాసాలు వారు ఉన్న ప్రాంతం పరంగానే మొదలవుతాయి. వారు ఉన్న ప్రాంతం పరంగానే వారి ఈద్ కూడా మొదలవుతుంది. ఇన్షాల్లా మరిన్ని విషయాలు రాబోయే సిరీస్లలో తెలుసుకుందాము. అంతవరకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సుబ్హానక అల్లాహుమ్మా వబిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. వల్లాహు అలము బిస్సవాబ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.